ఒక చిన్న ఊరిలో రాము మరియు లీల అనే అన్నాచెల్లెళ్ళు ఉండేవారు. ప్రతి ఉదయం ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళేవారు. రాము అల్లరిగా, సరదాగా ఉండేవాడు. లీల మాత్రం క్రమశిక్షణగా, చదువులో బాగుండేది. ఒకరోజు ఇద్దరూ స్కూల్కి వెళ్తూ రోడ్డుపై నడుస్తూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్లారు. రాము తన బూట్లు సరిగ్గా వేయకుండా వస్తుండగా, లీల అతనిని చూసి నవ్వింది. అన్నా, నీ బూట్లు తలక్రిందులా ఉన్నాయి అని చిలిపిగా అంది. రాము కూడా వెంటనే సమాధానం ఇచ్చాడు, నీ జుట్టు కూడా స్కూల్ బ్యాగ్లా ఉంది అని. ఇద్దరూ నవ్వుతూ పరిగెత్తుకుంటూ స్కూల్ గేట్కి చేరుకున్నారు. క్లాస్లో టీచర్ వారిని చూసి, మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ వస్తే ఎంత బాగుంటుందో అని అన్నారు. రాము మరియు లీల ఒకరినొకరు చూసుకుని, మేము ఎల్లప్పుడూ ఇలా ఆనందంగా ఉంటాం, మిస్ అని చెప్పారు. ఈ కథ మనకు చెబుతోందేమిటంటే, అన్నా, చెల్లెళ్ళ మధ్య ఉండే ప్రేమ, సరదా, అల్లరి అన్నీ జీవితంలో ఎంతో విలువైనవి. వాళ్ళు ఒకరినొకరు ఆట పట్టించినా, చివరికి ఒకరికి ఒకరు అండగా ఉంటారు. అలాంటి బంధం ఎక్కడా దొరకదు. కుటుంబంలో ఇలాంటి ప్రేమ, ఆనందం ఉంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్లడమే కాదు, జీవితం మొత్తం ఒక పండుగలా మారుతుంది.